హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి ట్రెండ్. ఈరోజు మన వ్లాగ్లో మేము కొత్తగా సీడ్స్ వేసాము. బీరకాయ, కాకరకాయ ఇవన్నీ మేము తీసి సపరేట్గా రీపోటింగ్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తున్నాను, చూడండి. ముందుగా మనం యూజ్ చేసిన డ్రింక్ బాటిల్స్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసుకొని మొత్తం చుట్టూరు కూడా హోల్స్ పెట్టుకోండి. దాంట్లో వెజిటేబుల్ వేస్ట్ అండ్ ఫ్రూట్ వేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోండి. అది వేసుకుని నాకు చూపించిన విధంగా స్టోన్స్ వేసి వాటర్ డ్రైన్ అవ్వడం కోసం చేస్తున్నాము. ఇలా గ్రేప్ వేస్ట్ వేసుకుంటున్నాం మేమైతే. మీరైతే ఏం కావాలంటే ఆ కంపోస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి మొక్కలకి మంచి సారవంతమైన పోషకాలను అందిస్తుంది. ఆ బాటిల్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయ్యి ఆ మొక్కలకి మంచి పోషకాలు అందిస్తుంది అన్నమాట. సాయిల్ చూస్తున్నారు కదా, వేసేసాక గ్రేప్ వేస్ట్ అంతా పైన సాయిల్తో కవర్ చేసుకుంటే అది మొత్తం సాయిల్లో టర్న్ అయిపోయి మనకి మంచి ఫెర్టిలైజర్ కంపోస్ట్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఇక్కడ యూజ్ చేస్తున్న సాయిల్ కూడా మేము కోకోపీట్, వెజిటబుల్ వేస్ట్ అండ్ కౌ మాన్యూర్స్ వీటితో కంపోస్ట్ తయారు చేసి వేస్తున్నాము. ఇలా బాటిల్ని మనం మధ్యలో పెట్టుకొని చుట్టూరు సాయిల్ వేసి కప్పట్టాలి. ఈ చూపిస్తున్న వీడియో ప్రకారంగా చేయండి. నెక్స్ట్ మనం చూపిస్తున్న విధంగా గ్యాప్ ఉండేలా ఒక్కొక్క మొక్కకి చుట్టూ బాటిల్ చుట్టూరు ఒక 3-4 పెట్టుకోండి. అప్పుడు ఈజీగా మనం క్లైంబ్ అవ్వడానికి స్పేస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మేము ఈ పాటింగ్ చేసిన బ్యాగ్ని పెట్టడానికి థర్మాకోల్ షీట్ యూస్ చేస్తున్నాము స్టాండ్ కింద. దీన్ని మిడిల్లో కట్ చేసుకొని దీన్ని పెట్టుకుంటే స్టాండ్ వల్ల దీనిపైన బ్యాగ్ పెట్టుకుంటే మన దాంట్లోంచి వాటర్ వచ్చేది ఈజీగా కిందకి డ్రైన్ అవుతుంది. అలానే చుట్టూరు కూడా చిన్న చిన్న స్టిక్స్ వేసుకుంటే ఈ క్రీపర్ అనేది ఈజీగా పైకి క్లైంబ్ అవ్వడానికి దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనకి గ్రోత్ దాని యొక్క అందించే పోషణ కూడా ఈ బాటిల్లో ఉన్న కంపోస్ట్ ద్వారా బాగా మొక్కలకి అంది మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఫైనల్గా మనం పాటింగ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దీనికి బాగా క్లైంబ్ అవ్వడానికి చుట్టూరు కర్రల చుట్టూరు కూడా ఒక థ్రెడ్ లాంటిది అల్లుకుంటే బాగా అవుతుంది అన్నమాట. మేము ఇంకా ఒక 2-3 డేస్ ఉంటే మేము అది కూడా చేస్తాము. ఇంకా ఈ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.